నమస్తే, నేను మీ బోస్ కుమారి. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక గుణపాఠం. తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, జన సైనికులకు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అనుకోవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకైనా అనుకోవచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకు అసలు సూట్ అవుతాయో సూట్ కావా ఈ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు మంచి నటించగలరు. ఆయన గాని దృష్టి గాని పెట్టగలిగితే అసలు చాలా వెరైటీ సాంగ్స్ వస్తాయి, వెరైటీ స్టోరీస్ వస్తాయి. అలాంటి ఒక వండర్స్ క్రియేట్ చేయగలడు. నిజంగా సినిమా మీద గానీ ఆయన దృష్టి పెట్టి కూర్చుంటే మాత్రం వండర్స్ క్రియేట్ చేయగలడు. అంత చాకచక్యం కలిగినటువంటి, అంత దూరదృష్టి, ముందు చూపు కలిగినటువంటి, ముందు టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ప్రకారం సినిమా తీయగలిగినటువంటి గొప్ప మేధావి పవన్ కళ్యాణ్ గారు. అంటే 90s లోనే ఖుషి సినిమాలో కంప్లీట్ హిందీ సాంగ్ పెట్టి ప్రజలు మెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన దూరదృష్టి, ఆయన మ్యూజిక్ సెన్స్, అదేవిధంగా ఆయన నటన, ఆయన స్టోరీ మీద కామెంట్, ఇవన్నీ కూడా ఆయన నిజంగా దృష్టి పెట్టగలిగితాయి. అంటే ఆయన 2 పడవల మీద కాలు పెట్టి ముందుకు వెళ్తారు. కాబట్టి ఎప్పుడైతే ఖుషి సినిమా తర్వాత రాజకీయం గురించి పూర్తిగా ఆలోచించి ఉండాలి నా లెక్క అయితే. అందుకని ఇటు స్టోరీస్ మీద అటు పెట్టలేక ఒక వేలో వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి ప్రజాసేవ పట్ల, ప్రజల యొక్క కష్టాల పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి భక్తి వల్ల ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు చేసినటువంటి సినిమాలు ఏంటంటే ఒకే ఒక విధానం ఏంటంటే డబ్బుల కోసం, అంటే పార్టీ నడిపించుకోవడం కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం ఆ సినిమాలు చేస్తున్నటువంటి విధానం. అయినా కూడా తన శాయశక్తుల ట్రై చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయం. కాకపోతే ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదు. ఒకవేళ ప్రమోషన్స్ లో పాల్గొంటే ఏమవుతుంది తెలుసా? ఆయన మీద కేసులు వేస్తున్నారు. ఆయన ఇదిగో సిబ్బందిని ఉపయోగించేసుకుంటున్నాడు, ప్రజల సొమ్ముని వాడేసుకుంటున్నాడు. ఆ సెక్యూరిటీ మొత్తాన్ని ప్రజల విధానం. అంటే మిగతా వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మిగతా వాళ్ళు చేసినప్పుడు, మిగతా వాళ్ళ బిజినెస్ లకు వాడుకుంటున్నప్పుడు, వాళ్ళు చేసినటువంటి విధానం మిగతా రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరు ఏం మాట్లాడరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విధానం వచ్చినప్పుడే మాత్రం దాని మీద మాట్లాడతారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సెక్యూరిటీని సినిమా ఫంక్షన్ కి తీసుకెళ్తున్నాడు అనేటువంటి విధంగా. మీకు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే డైరెక్ట్ గా మన ఎలక్షన్స్ టైంలో రామ్ గోపాల్ వర్మ గారి చేత సినిమాలు తీపిచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించినటువంటి దానికి గెస్ట్లుగా వెళ్ళారు. అక్కడ అంతా సెక్యూరిటీ ఉంది. మరి దాని మీద ఎవడు కేసులు పెట్టడు. కానీ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక ఫంక్షన్ కి ఒక అరగంట పాటు పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయితే తన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పేసి కేసులు వేస్తారు కొంతమంది. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. అది కూడా అవసరం లేదు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రమోషన్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. అసలు కనీసం ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అటు ఒక హరీష్ శంకర్ అనేటువంటి ఆయన ఒక్కడే ఒక 2-3 ఇంటర్వ్యూస్ చేశాడు తప్ప మిగతా అసలు ఎవరు కూడా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపని పోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఇంటర్వ్యూ కూడా దీని గురించి ఇచ్చినటువంటి పాపని పోలేదు. ఇలాంటి పరిస్థితి అనమాట, ఇలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా అనేది ఇలాగే ఉంటది, గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాగే ఉంటది. పవన్ ఒక స్టోరీ వస్తుంది, చేస్తాడు, దాన్ని పట్టించుకోడు, ప్రమోషన్స్ ఉండవు, అంతేగా. ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఎట్లా కూడా నడిపించుకోవటమే, చేసేది ఏం లేదు. సోషల్ మీడియా కానీ మిగతాది కానీ. కాకపోతే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇక ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కూడా భయాందోళనకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ రాడు, సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కా ఉదయం నుంచి సాయంత్రం డేట్స్ ఇవ్వడు. ఆయనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలోనే వస్తాడు. మరి ఇంకేందంటే ఇక అదృష్టవశాత్తు ఇక జన సైనికులు దీన్ని భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లాలి తప్ప, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దీన్ని భుజం మీద ముందుకు తీసుకువెళ్తే తప్ప పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు తప్ప, లేకపోతే చాలా అంటే చాలా డౌన్ ఫాల్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారి ముందు పెరిగినటువంటి వ్యక్తులు పాన్ ఇండియా స్టార్లు అయిపోతుంటే ప్రజల పట్ల, ప్రజల కష్టాల పట్ల, ప్రజల మీద భక్తితోటి, రాష్ట్రం మీద, దేశం మీద భక్తితోటి వచ్చినటువంటి వ్యక్తికి ఆయన ఏంటంటే ఆయనకి పెద్ద ఫ్యాక్టరీలు ఏం లేవు, బిజినెస్ లు లేవు, ఏం లేవు. ఇప్పుడు మిగతా వాళ్ళంటే వాళ్ళకి కామ్కు వచ్చి రాజకీయాలు చేసుకున్నా వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళకి పెద్ద బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే మళ్ళీ రాజకీయం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి మీద కూడా బురదలేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇంత నీచమైనటువంటి రాజకీయాల్లో మనం ఉన్నాం. నిజంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయనకి వేరే సోర్స్ లేదు, ఆదాయ వనరులు లేదు. కాబట్టి మిగతా వాళ్ళు చేస్తేనేమో అది నీతి అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రమే బూత్ అవుతుంది, అది కూడా న్యాయంగా. ఆయన మీద విమర్శలు చేసేటువంటి విధంగా మన రాజకీయ విధానం ఉంది, అర్థం చేసుకోవాలి ప్రజలు. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేటువంటి సినిమా చాలా బాగుంది. తీసిపారేసే సినిమా కాదు, చాలా బాగుంది సినిమా. ఇది ఖచ్చితంగా ఎవరు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే పొజిషన్ లో లేరు, ఆ సిచ్యువేషన్ లో లేరు. సినిమా చేసి అయిపోయింది, రిలీజ్ చేసుకున్నారు. ఆ పట్టించుకోకపోవడం వల్ల జనంలోకి వెళ్ళలేదు, అది జనంలో నలగలేదు, హైప్ లేదు దానికి. ఓజీకి ఉన్నంత హైప్ అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అసలు లేదు. హైప్ లేకుండా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏదో హడవిడిగా సినిమా రిలీజ్ చేస్తారు. ఒక హైప్ లేకుండా, ఒక ఏం లేకుండా సినిమా రిలీజ్ చేస్తారు. ట్రైలర్ కట్ చేయాలి, కూర్చొని ఏదో ట్రైలర్ కట్ చేస్తారు. అది బాగుందా లేదా, ఎక్కిద్దా, ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా అనేటువంటి విషయం కూడా ఏం ఆలోచించారు, కట్ చేసారు, పడేశారు అంతే. సినిమా స్టోరీ కూడా
ఇదిగో ఈ ఒక లైన్ అనుకున్నాం, దాన్ని తీసేసేయాలి. ఏదో ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టేసి 4 క్లోజ్ వేసేసి ఒక సీన్ ముగిచ్చేసాం. ఏదో సినిమా తీయాలని అనేటువంటి విధంగా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టామినా కలిగినటువంటి వ్యక్తి వల్ల సినిమా ముందుకు నడిచింది తప్ప ఇంకొక వేరే వ్యక్తి వెళ్తే అసలు సినిమా నడవదు అసలు, వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి సిచ్యువేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సినిమా చేయాల్సిందే, లేకపోతే డబ్బులు రావు. కాబట్టి ప్రజాసేవ చేసేయడం ఆయన విధానం. కాబట్టి వాళ్ళే భుజాల మీద వేసుకుని ఫ్యాన్స్ ముందుకు నడిపించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకంతే. ఇక ముందు రోజుల్లో జన సైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ పట్టించుకోకపోతే, సినిమాని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఇంకొక సినిమా అయినా సరే తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది నా భయం. మరేమైతే చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి?